మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ చివరి 3 పాదములు, శ్రవణ నక్షత్రం 4 పాదములు, ధనిష్ట నక్షత్రం మొదటి 2 పాదముల వారు మకర రాశి కిందకు వస్తారు. బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గా, గి అను అక్షరములు మొదలుగా గల పేర్లు కలవారందరూ కూడా మకర రాశి కిందకే వస్తారు. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషులకు గురుడు శని స్థితి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. జన్మ సప్తమ రాహు వల్ల, గురుని ప్రభావం వల్ల వీరు సాధించలేని కార్యం అంటూ ఏదీ కూడా ఉండదు. వీరు బాగా చక్కటి దీక్ష కలవారు, పట్టుదల కలవారు అవడం మూలాన శత్రుత్వములు కూడా అంతరించిపోతాయి. దీర్ఘకాలముగా ఉన్నటువంటి రోగములు కూడా తగ్గుముఖం పడతాయి. నూతనముగా వీరు స్థిరాస్తులు కొనుక్కోవడం, అలాగే విదేశీ ప్రయాణములు చేయడం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం, గృహములో వివాహాది శుభకార్యములు చేయడం కూడా కలిసి వస్తుంది. లోగడ సంబంధించిన వ్యవహారములు సానుకూలములకు రావడం, ఆనందకరమైనటువంటి జీవనం గడపడం ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకోదగినటువంటి విశేషం. ఏదైనా స్థలం కొనుక్కోవడం, బాకీలు వసూలు అవ్వడం, నూతన వ్యాపారం కూడా లాభిస్తుంది. నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం, బంధువృద్ధి కూడా ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం కలుగుతుంది. మంచి సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. ఎలాంటి అధికారులైనా సరే ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం లొంగి ఉండవలసినది. స్త్రీ వ్యామోహం చేత మనోవాంఛలు, ఆత్మానందం కూడా కలుగుతుంది. గతంలో పూర్తి చేయలేనటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం పూర్తి అవుతాయి. ఉద్యోగులకు ఈ సంవత్సరం మొదటి ప్రథమార్థంలోనే బదిలీలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారి యొక్క ఉద్యోగపరంగా కానీ, నివాసపరంగా కానీ వారికి స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం కూడా బాగా వృద్ధి పొందుతుంది. అధికారుల యొక్క అనుగ్రహం వీరి మీద ఉండడం వల్ల వీరు బాగా ముందుకు పోగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం చాలా మంచి యోగం. నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం స్థిరత్వం లభించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం ముందు కొంచెం గడ్డు కాలమైనప్పటికీ తదుపరి సంవత్సరాంతం వరకు మంచి యోగాన్ని ఇస్తుంది. ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు. అలాగే వీరి యొక్క నాయకత్వాన్ని అధిష్టాన వర్గం వారు గుర్తింపబడడం మూలన ఏదో ఒక వకమైనటువంటి పదవిని వీరు పొందుతారు. ఈ రాశివారు ఎన్నికలలో గనక పోటీ చేసినట్లయితే చక్కగా వారు విజయం లభించగలుగుతుంది. శత్రువులు కూడా ఈ రాశి వారికి మిత్రులు అవుతారు. కానీ ధన విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు వహించవలసింది. ధనం యొక్క ఖర్చు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం చాలా చక్కగా ఉంది. దానివల్ల వారి యొక్క జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ప్రజల్లో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. వారు చేసేటువంటి కార్యక్రమాలు విజయవంతంగా ముగుస్తాయి. కళాకారులు ఈ సంవత్సరం గృహాలు, వాహనాలు కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కొందరికి లభించవచ్చు, కొందరికి లభించకపోవచ్చును. రిటైల్ వ్యాపారాలకు బాగా కలిసి వస్తుంది. సరుకులు నిల్వదారులకు కూడా ఈ సంవత్సరం బాగా విశేషంగా లభిస్తుంది. ఇనుము, గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి మందకొడిగా ఉంటుంది. షేరు మార్కెట్లో వారికి మాత్రం కొంతవరకు నష్టములు తప్పవు. కాంట్రాక్టుదారులకు నూతన పనులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం ఈ సంవత్సరం బాగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగా ఉండడం మూలాన జ్ఞాపకశక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. చదువుపై శ్రద్ధ, ఆసక్తి కలగడం మూలన మంచి ర్యాంకులు పొందగలుగుతారు. మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు మంచి ర్యాంకులతో సీట్లను పొందగలుగుతారు. విదేశీ చదువుల ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం సానుకూలం. క్రీడాకారులు కూడా ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా ఉండే అవకాశం కనిపించడం లేదు. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా లాభిస్తుంది. వ్యవసాయదారుల యొక్క ఆదాయం చాలా బాగా ఉంటుంది. గతంలో వారు ఏదైనా రుణములు చేసినటువంటి రుణములు తీరి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం గృహములో శుభకార్యములు జరుగుతాయి. చేపలు, రొయ్యల చెరువుల వారికి కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.